ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. ఎపిసోడ్ రివ్యూ కంటే ముందు లాస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎవరు? గుర్తింపు లేని ఒక ఆటగాడు, ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డెమోన్ పవన్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా కాదు, టెక్నికల్గా 4 సార్లు కెప్టెన్ అయిన పర్సన్. 4వ సారి కెప్టెన్ అయ్యాడు. ఓకేనా, ఒకసారి తను అలా అయ్యావు ఇలా అయ్యావు అంటే నాకొద్దు అని చెప్పి వదిలేసుకొని మళ్ళీ గేమ్ ఆడి మళ్ళీ కెప్టెన్ అయిన పర్సన్, మళ్ళీ పక్క వారం మళ్ళీ కెప్టెన్ అయిన పర్సన్, మళ్ళీ ఇప్పుడు ఆఖరి వారం మళ్ళీ కెప్టెన్ అయిన పర్సన్. సో బిగ్ బాస్ సీజన్ 9లో 4 సార్లు కెప్టెన్ అయిన పర్సన్ డెమోన్ పవన్. మరి ఎలివేషన్లు ఇచ్చే టైంలో ఎలిమినేషన్లు అంటూ ఆ లొల్లేంద్ర అయ్యా అసలు నాకు అర్థం కాదు. ఇందుకే వీడియో చేసింది నేను. ఓకేనా, అదన్నమాట సంగతి. ఆ కుర్రాడి స్టామినా అలా ఉంటుంది అనమాట. సో రేపు ఓటింగ్లో ఇంకొంచెం గట్టిగా మాట్లాడుకుందాం, చాలా గట్టిగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మాత్రం అప్డేట్ అది. సో డెమోన్ పవన్, టాస్క్ అంటే పవన్, పవన్ అంటే టాస్క్, అదన్నమాట లెక్క. ఆబ్వియస్లీ ఉంటుంది కదా డెమోన్ పవన్ అంటే. ఆ మాత్రము రాలేదు అవకాశం అన్నాడు, అవకాశం వచ్చింది, ఆడాడు, కంటెండర్ అయ్యాడు. గుర్తింపు రావాలని చెప్పి చూశాడు. సో గుర్తింపుకి చాలా దూరంలోనే ఆ పిల్లోని ఉంచారు హౌస్ లోపల. అలాంటిది అన్నీ దాటుకొని లేదు నేను ఆడగలుగుతాను, నాకు చేతవ టాస్క్లు ఆడటం అని చెప్పి వచ్చి గెలిచి లాస్ట్ కెప్టెన్ అయ్యాడు అనమాట. మామూలుగా ఉండదు మాస్ ఎలివేషన్. అబ్బబ్బబ్బబ్బా, రేపు పొద్దున నవ్వుతో నా భవిష్యత్తు ఉంటుంది అనమాట. రేపు మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే అదన్నమాట అప్డేట్. సో కట్ చేస్తే ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. సో యావర్ బాబు లోపలికి వస్తారు. యావర్ బాబు లోపలికి వచ్చిన తర్వాత సాంగ్ వేస్తారు. కొంచెం తనూజాని ఎత్తుకొని తిప్పటము అదంతా కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. ఆ అమ్మాయి కూడా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. బట్ గెస్ట్ కాబట్టి సైలెంట్గా ఉంది, నవ్వుతూనే ఉంది. నార్మల్గా అంటే వేరేలాగా మొహం పెట్టేది ఇవన్నీ అదే మార్చుకుంది అమ్మాయి. బేసిక్గా అమ్మాయి మాడిన మొహం కానీ అది కానీ కనిపించాలి, ఏం కనిపించట్లా ఆ పిల్లలో. సో చాలా మారిపోయింది అమ్మాయి. యు చేంజ్ బిల్లా, యు చేంజ్ అన్నట్టు మారిపోయింది అనమాట అమ్మాయి. సో కొంచెం అంటే లైక్ గెస్ట్ మనం కొంచెం నవ్వుతూనే ఫేస్ పెట్టాలి అని చెప్పి అమ్మాయి నవ్వటము అంతా బాగుంది. మేబీ అందుకనే బిగ్ బాస్ టీము కట్ చేసి పడదు పెడదాన్ని ఉంటే అమ్మాయికి సింపతి వచ్చింది కదా, వచ్చే పనులు చేస్తారు. బిగ్ బాస్ కట్ చేశారనమాట. నెక్స్ట్ మళ్ళీ లోపలికి వచ్చేదా మళ్ళీ ఎవరు ఇంకో సాంగ్ పాడుతుంటాడు. అదే పాడుతుంటే కళ్యాణ్ అంటాడు కొడతాడేందని. మా నాయన మామూలు గొంతు కదా ఎవరిది, చాలా గట్టిగా పాడబడతాడు. దాని తర్వాత టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్లో సో సింపుల్ థింగ్ అబ్బా, ఎవరు గెలిచారు అంటే ఇమాన్యుయల్ గెలిచాడు. కావాలని ఎవరు ఓడిపోయాడు అంటే ఎవరు కావాలని ఓడిపోలేదు, బట్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టలేదు. పోనీ ఎఫర్ట్ ఎక్కువ పెడితే ఇమాన్యుయల్ ఓడిపోతాడా అంటే ఇమాన్యుయల్ ట్రాక్ రికార్డు తెలిసినోడు ఎవడైనా కూడా ఆ మాట అనగలుగుతాడా అనే సాహసం చేయగలుగుతాడు ఎవడైనా. అరే కావాలనే సోహెల్ అదేంటి ఎవరు ఓడిపోయాడరా ఇమాన్యుయల్ని గెలిపించడం కోసం అనే దానికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకసారి మొహం మీద పాటలు వస్తారు ఎవరన్నా కానీ, ఏం మాట్లాడుతున్నారు అని. సో అక్కడ ఇమాన్యుయల్ ఆడేవాడు, ఇమాన్యుయల్ గెలిచేవాడు, కింద పడ్డాడు కుర్రాడు, గట్టిగా లేస్తాడు, పైకి లేస్తాడు, ఆడతాడు, ఇవన్నీ జరుగుతాయి ఇమాన్యుయల్వి. కాకపోతే ద థింగ్ ఏంటంటే యావర్ కొంచెం స్లోగా ఆడాడు. సో గట్టిగా ఆడాల్సిన అవసరం లేదు. దట్టు ఫాస్ట్గానే పజిల్స్ అన్ని తెచ్చాడు. అక్కడ పజిల్ ఫిల్ చేయటం అనేది కొంచెం స్లోగా ఫిల్ చేశాడు, కొంచెం ఫన్నీగా ఫిల్ చేశాడు. సో ఇమాన్యుయల్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. సీరియస్గా ఆడుంటే కూడా ఇమాన్యుయల్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడు. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఓకేనా, ఆ గేమ్ చూసా క్లారిటీ వచ్చింది నాకు. దాని తర్వాత ఇంకా లైక్ అక్కడ డెమోను రితు ఆడ కూర్చొని ఉంటారు, మాట్లాడుకుంటా అంటే బర్నీ అన్న వస్తారు. సో నిన్న నైట్ లైవ్లో సో గొడవ జరిగింది. బర్నీ అన్న టాబ్లెట్స్ ఆల్రెడీ నిన్న సంజన గారు దాపెట్టేస్తుంటారు కాబట్టి దాని గురించి బర్నీ అన్న వచ్చి మాట్లాడుతుంటాడు అనమాట. రితుతో చెప్తుంటాడు కెప్టెన్ కదా. సో నా టాబ్లెట్స్ నా టాబ్లెట్స్ టిన్స్ అన్ని తీసేశారు. సో నేను ప్రతి టాబ్లెట్స్ చాలా జాగ్రత్తగా వాడుతున్నాను. సో ప్రతిరోజు నైట్ వాడుతూనే ఉంటాను అవి. సో హౌస్ మేట్స్కి చెప్పండి, లేకుంటే నేను కొంచెం తేడాగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. వన్స్ నేను తేడాగా రియాక్ట్ అయితే మాత్రం సో మీ ఇష్టం చెప్తున్నాను. సో అంతకంటే ముందు మీరే అడిగితే బెటర్ అని చెప్పి మర్యాదగా వచ్చి క్యాప్టెన్కి చెప్తారనమాట. సో తనకి ఏదైతే జరిగిందో అన్యాయం, సో దాన్ని క్యాప్టెన్కి వివరిస్తారు. సో క్యాప్టెన్ అందరిని వెళ్ళి అడుగుతూ ఉంటుంది అనమాట. సంజన గారు మీరు తీసేస్తే ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ దివ్యాని అడుగుతే నేనెందుకు తీస్తాను, తీసుంటే ఇప్పటికి చెప్పేసేదాన్ని కదా అని దివ్య అంటది. సంజన గారు మీరు తీసుంటే ఇచ్చానంటే సంజన గారు నేను తీయలేదంటారు. దాని తర్వాత అరుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ అమ్మాయి రితు చిన్నగా నార్మల్గా అంటూ ఉంటుంది, ఏది సీరియస్గా చేయాలి ఏది సీరియస్గా చేయకూడదా తెలియదా,
ఏమన్నా అంటే మళ్ళీ ఫీల్ అవుతారు, తను టాబ్లెట్స్ వేసుకొని పడుకోవాలి, అలాంటి టాబ్లెట్స్ ఎలా తీస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, సో నేను చూశానంటది. తనుజ చూసిందో లేదో పక్కన పెడితే నేను చూశాను, సంజన గారు తీశారంటది. సో సంజన గారి దగ్గరికి వెళ్ళి రితు అడుగుద్ది అనమాట, సంజన గారు మీరు తీశారంట కదా, సో నాకు తనుజ చెప్పిందంటే నేను ఎందుకు తీస్తాను, నాకేం అవసరం అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ దివ్య అప్పుడు బయటకు వచ్చి, బెడ్రూమ్ నుంచి దివ్య బయటకు వచ్చి ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి చెప్పారు దొంగతనాలు అవన్నీ మీరు బాగా చేశారు, సూపర్గా చేశారు కదా అని చెప్తే, మళ్ళీ అలాంటివి చేయమని చెప్పి కాదండి బాబు అర్థం అంటే, నేను తీయలేదు అని చెప్పి సంజన గారు అంటుంటారు అనమాట. రితు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది ఫన్ కాకూడదు. నిజంగా బర్నీ గారు చాలా కూల్గా హ్యాండిల్ చేశారని అనిపించింది. ఇదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చాలా గట్టిగా హ్యాండిల్ చేసేవాళ్ళు. ఇక్కడ థింగ్ ఏంటంటే, బర్నీ గారు లెక్క చెప్తాను చూడండి. సంజన గారు మళ్ళీ ఈ వీక్ సేవ్ అవుతారు అంటే, ఈ వీక్ ఆమె సేవ్ అవడం కోసం, ఈ వీక్ ఆమె హౌస్లో ఉండటం కోసం ఆమె నానా ప్రయత్నాలు చేస్తుంది అని బర్నీ గారికి అర్థమైంది ఆ సిచ్యువేషన్ తోటి. సో ఆయనకి అర్థమయ్యి ఆయన దాన్ని అర్థం చేసుకొని ఆయన ఎక్కువగా రియాక్ట్ అవ్వాలి. అదే ప్లేస్లో సంజన గారు కాకుండా దివ్య ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాడు ఆయన. దివ్య ఉండుంటే ఆయన రియాక్షన్ అబ్బబ్బబ్బ నా భూతో నా భవిష్యత్తులో ఉండేది. మళ్ళీ చెప్తుండే అక్కడ సంజన గారు తీశారని ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఆయన చాలా నార్మల్ వేలో ఆ రెస్పాండ్ అవుతున్నారు. అక్కడ క్లియర్గా అర్థమైపోయింది. అదే దివ్య గాని తీసుంటేనా లేదా తనూజ గాని తీసుంటేనా పొరపాటున ఆయన రియాక్షన్స్ని మీరు ఊహ కూడా అందదు మీకు. ఓకేనా, నాగబాబు ఏరేం చెప్పారా, అలాంటి బర్నీ గారు లోపలికి వచ్చి అక్కడ కనిపించేవాళ్ళు మనకి. బట్ తీసింది సంజన గారు కాబట్టి ఆయన ఓవర్గా రియాక్ట్ అవ్వలేదు దాని మీద. ఎందుకంటే ఆమె హౌస్లో సస్టైన్ అవ్వడం కోసం ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తుంది కదా అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడు దాన్ని పెద్ద మనసుతోటి. దాన్ని బర్నీ గారు మెచ్చుకోవాలి. దివ్య అంటే రప్ప అయ్యేది పాటికి క్లియర్గా. సో ఇమాన్యుల్తో వచ్చి చెప్తుంటుంది, నేను ఎక్కడ చెప్పేది చెప్పు ఆమెకి, ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది, మనం ఏం చేస్తాం అని చెప్పి ఇమాన్యుల్ కూడా అంటుంటాడు. రితు అంటే బర్నీ గారు అంటే సంజన గారు ప్లీజ్ మీరు తీసుంటే ఇచ్చేసేయండి, మీరు అక్కడ పెట్టేసేయండి, తీసేసేయండి ప్లీజ్, నేను ఏమనుకున్నాను అక్కడ పెట్టేసేయండి అని అంటే సంజన గారు లేదు నేను తీయలేదండి బర్నీ గారు, నేను తీయలేదు అది అంటాడు. ఇమాన్యుల్ వచ్చి సంజన గారితో ఉంటాడు, అదేంటి మొన్నటిదాకా ఆయనే కదా నీతో హౌస్లో క్లోజ్గా ఉండేది, ఆయనే కదా నీతో ఏదైనా మాట్లాడుకోవాలని ఆయనతో కదా మాట్లాడుకోవాలనేది, లైన్ అన్నా అంటావు, తీసింటే ఇచ్చే బాబు నువ్వు, దాన్ని తీసింటే ఇచ్చే అని చెప్పి బర్నీ మాట్లాడుతుంటది. నేను తీయలేదు, నేను చూసింటే ఇచ్చాను, ఆయనకు తెలుసులే మేము గేమ్ ఆడుతా, నేను ఆట పట్టిస్తున్నాను ఆయనకు తెలుసా, ఆయనకు తెలిస్తే ఓకే కదా, ఆయనకు తెలియకపోతే ఆయన వేరే రకంగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఆయనకు తెలుసా అంటే తెలుసు అన్నట్టే అంటుంటుంది. సో బర్నీ గారు కూడా సంజన గారు తీశారని తెలుసు కాబట్టి బర్నీ గారు కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వట్లేదు. అంటే తెలిసిపోయింది బర్నీ గారికి, ముందు తెలియదు కానీ దాని తర్వాత బర్నీ గారికి తెలిసింది. సో కాబట్టి ఆయన ఓవర్గా రియాక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ మనం కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంజన గారికి తీశారని చెప్పి బర్నీ గారికి తెలిసినా కానీ ఆయన ఏమనట్లేదు క్లియర్గా. ఓకేనా. నెక్స్ట్ బర్నీ గారు మళ్ళీ ఇక్కడ దివ్యతో మాట్లాడుతుంటారు. బీ లైక్ ఏ క్యూటీ అన్నప్పుడు, సో క్యూట్గా ఉన్నావు అంతేనా, సో క్యూట్ కన్నా చాలా కొంచెం నువ్వు క్యూటీ అది ఇది అన్నప్పుడు నేను ఏమంటే నీకు కొంచెం కోపంగా ఉన్నప్పుడు నీకు చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. ఓకేనా, నువ్వు ఓకేనా అంటే అమ్మాయిలా అది కాదు అంటది. ఈ అమ్మాయిలో ఇదే మార్చుకోవాల్సింది. టక్కని ఇది కాదంటది. ఆయన ఏంటంటే సడన్గా నాగబాబు గారు వచ్చి చెప్పిన తర్వాత నువ్వు అలాగా వేరే వాళ్ళని తిడతా ఉంటే అసలు రీజన్ కాగలేకపోయినా కానీ ఎలా తిడతా ఉంటారో అసలు నాకు నచ్చట్లేదు అని చెప్పిన తర్వాత, ఓకే గురువు గారు చెప్పారు, అమ్మ చెప్పింది, కూతురు వచ్చి లోపలికి చెప్పింది. సో ఆయనకు అర్థమైంది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మనకి హౌస్లో కొంతమంది, మనం ఏంటనేది అంటే లైక్ ఎక్కువ ఓవర్గా చనువిచ్చేసామని ఆయనకు అప్పుడు అర్థమైంది. లేట్గా రిలీజ్ అయ్యాడు ఆయన. సో అప్పుడు ఈ అమ్మాయి హే అని ఉంటూ ఒక్కొక్క టైంలో అందరు చూసినప్పుడు చిరాకు వస్తుంది, ఎవరికైనా కోపం వస్తుంది. రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. సో అందరికంటే పెద్ద హౌస్లో ఆయన, మరి అందరికంటే చిన్న ఈ అమ్మాయి హౌస్లో, మరి అందరికంటే పెద్ద అందరికంటే చిన్న అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అమ్మాయి. ఈయన ఇచ్చిన చనువే ఆ అమ్మాయి కంప్లీట్గా యూజ్ చేసుకుంటుంది. సో ఈయన షిఫ్ట్ అయినట్టు క్యారెక్టర్ షిఫ్ట్ అయినట్టు అప్పుడు అమ్మాయి కూడా అంత ఈజీగా షిఫ్ట్ అవ్వాలంటే అమ్మాయి కొంచెం కష్టం. ఇప్పటివరకు ఆయన చనువు ఇచ్చాడు, అమ్మాయికి వచ్చిన కొత్తలో ఫస్ట్లో నెంబర్ 1లో పెట్టేసరికి అమ్మాయితోటి మంచిగా మాట్లాడటం ఇవన్నీ చేశాడు కదా. మరి అప్పుడు అమ్మాయితో ఈయన కదా వెళ్ళి క్లోజ్గా కూర్చొని మాట్లాడుకోండి, అది కాదండి దివ్య గారు, అది కాదండి అన్న దగ్గర నుంచి అనేలాగా ఈయన తీసుకొచ్చుకున్నాడు కదా. మరి ఏం చేస్తారు దానికి, సడన్గా అమ్మాయి నువ్వు క్యారెక్టర్ షిఫ్ట్ అయిపోయావు అంటే టక్కన అమ్మాయి ఎట్లా షిఫ్ట్ అవుతుంది. అది కూడా అమ్మాయి గురించి కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడు చూసినా మన బర్నీ గారి వైపు నుంచే కాకుండా తను దివ్య గారి వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి కదా కొంచెం. ఇప్పుడు అక్కడ నాకు తిక్క రేగితే సో నా మూడు వైబు నాకు వేరేలాగా ఉంటుంది. ఓకేనా, సో అన్నిటికీ కూల్గా ఉన్నాను అంటే సో అన్నిటికీ కూల్గా ఉంటున్నట్టు కాదు. ఓకేనా, సో నా వల్ల కాదు అలా కూల్గా ఉండటం.
చాలా చెప్తున్నాను నేను అని చెప్పి ఈ అమ్మాయికి చెప్తా ఉంటారు అనమాట. దాని తర్వాత సంజన గారు భరణి గారు మళ్ళీ మాట్లాడుకుంటూ అంటారు, అన్న మీకు నైట్ కొన్ని టాబ్లెట్స్ లేకపోతే నిద్ర పడుతున్నారు కదా ఆడ పెట్టాను చూడండి. ఆహా అవునా థ్యాంక్స్ అండి, అంత మంచి పని చేశారా అది ఇది అని చెప్పి ఇంకా అక్కడ నవ్వుకుంటూ ఉంటారు. ఇమాన్యుల్ కూడా నువ్వేంటే బాబు దొంగతనాలు చేయొద్దు అని చెప్పి అది చెప్తే ఇది చెప్తే నువ్వు అదే పని చేస్తావు, వాళ్ళు ఏదో ఫస్ట్లో వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అది బాగుంది కదా అని చెప్పేసరికి మళ్ళీ అది రిపీట్ అవుతున్నాయి, అది వర్కౌట్ అవ్వచ్చు వర్కౌట్ కాకపోవచ్చు అంటే ఇక్కడ దివ్య కూడా మాట్లాడుతుంటది. సో వర్కౌట్ అవ్వచ్చు వర్కౌట్ కాకపోవచ్చు అంటే మధ్యలో ఇమాన్యుల్ కూడా అంటుంటుంది, నువ్వెందుకు ఇమాన్యుల్ మధ్యలో వస్తుంటావని అలా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో దాని తర్వాత మళ్ళీ 1 minute మాట్లాడాలి భరణి గారు, 1 minute మాట్లాడాలి భరణి గారు అని సంజన గారు అంటుంటారు. అంటే మీరు తీసారా మెడిసిన్ మీరు తీసారా అని భరణి గారు అడుగుతారు. నీ అది అంటే మీరు తీస్తే అక్కడ పెట్టేసేయండి, ఎందుకు లేకుంటే నాతో ఎందుకు మాట్లాడాలి అని చెప్తే ఇమాన్యుల్ కూడా అంటాడు. సో ఒక విషయము టాబ్లెట్స్ ఏదో వస్తువు దాచిపెట్టి మరి ఒక విషయం ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓకేనా అని చెప్పి ఇమాన్యుల్ కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అక్కడ మ్యాగ్నీషియం టాబ్లెట్స్ అక్కడ పెట్టారని చెప్తుంటారు. సో కైండ్ ఆఫ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇమాన్యుల్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దివ్య గారు ఎంటర్ అవుతారు. సో దివ్య గారు ఎంటర్ అయినప్పుడు మీరు ఏదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ లాగా అది ఇది మధ్యలో ఏందన్నప్పుడు వచ్చిందంటే ఇంకొక ప్రైమ్ మినిస్టర్ చెప్తుంది చూడండి ఇంక పడుకోండి అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి కాలేదు, అది మీరు ఎందుకు అలా ప్రైమ్ మినిస్టర్ అంటారు అది ఇది అని చెప్తే మాట్లాడొద్దు దివ్య, మధ్యలో మేమే మాట్లాడుకుంటే మధ్యలో నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు, నీ అన్నెసరీ ఎంట్రీ ఏంటి, అసలు ఎందుకు నువ్వు అనవసరంగా ఎంటర్ అవుతున్నావు, నీకేం సంబంధం నీకు అదంటే మీరు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇమాన్యుల్ మాట్లాడుతున్నాడు కదా, ఇమాన్యుల్ మాట్లాడుతున్నాడు మీరు నన్ను ఎందుకు అంటారు అంటే మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకేం సంబంధం అని చెప్పి ఈయన అమ్మాయి మీద అరుస్తాడు. నాకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అక్కడ. అమ్మాయి కూడా చాలా క్యాజువల్గా మాట్లాడుతుంది, ఆయన కూడా చాలా మీ ముగ్గురు మాట్లాడుకుంటే మధ్యలో నువ్వెందుకు వస్తావని. ఎందుకు ఆ అమ్మాయిని ఆయన అన్నెసరీగా హైట్ చేస్తున్నాడు, ఇంటెన్షనల్గా ఆ అమ్మాయిని అవాయిడ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. బికాస్ ఆఫ్ ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోతుంది కంటెస్టెంట్, ఆయన లోపల ఉండి ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి ఆ అమ్మాయితో కొంచెం దూరం ఉంటే బెటర్ అనుకుంటున్నారా, లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి ఆయనకి తత్వం బోధపడిన దూరంగా పెడుతున్నారా అర్థం కావట్లేదు మరి నాకు. వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పిన తర్వాత కూడా నువ్వేంటో నాకు తెలుసు అని చెప్పిన భరణి గారు అప్పుడు ఎపిసోడ్ మధ్యలోనే మరి అలాంటిది ఎందుకు ఆ అమ్మాయిని ఇంటెన్షనల్గా అమ్మాయిని హర్ట్ చేస్తున్నారు, ఆయన నిజంగా ఇంటెన్షనల్గానే హర్ట్ చేస్తున్నారు ఆయన లిటరల్లీ. పొద్దున అమ్మాయి అదే బాధపడతా ఉంటుంది కెమెరాస్ దగ్గరికి వెళ్ళి, ఆయన నేనంటే జోక్ కాదు, ఆయన అంటే మాత్రం జోక్గా తీసుకోవాలా ఏంటి అసలు అని చెప్పి అమ్మాయి బాధపడతా ఉంటుంది అనమాట కెమెరాస్ దగ్గరికి వెళ్ళి. గట్టిగానే హర్ట్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని మాత్రం భరణి గారు. అప్పటి వరకు ప్యాంపర్ చేశాడు, ఇప్పుడు అమ్మాయిని హర్ట్ చేస్తున్నాడు ఆయన. మధ్యలో నువ్వు ఎందుకు వచ్చి పెద్ద ఆడిన దానిలా మాట్లాడు ఏంటి ఏమంటున్నారు ఏంది ఏమన్నారు అని చెప్పి ఎంఐ సీరియస్ ఉంటుంది. పెద్ద ఆడిన దానిలో వస్తుంది అంటే పెద్ద మనిషిలాగా ఆడ మనిషిలాగా వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు మధ్యలో అన్నానంటే నేను మధ్యలో రావడం కాదు, యాక్చువల్గా ఇమాన్యుల్ మధ్యలో వస్తే మనకి ఎందుకు ఇమాన్యుల్ అని అన్నాను అంతే తప్పితే నేను మీకు రాలేదు, నువ్వు రావద్దు అని చెప్పి ఈయన అంటాడు అనమాట. సో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మార్నింగ్ ఇంకా పడుకున్నాను అంటే సో మార్నింగ్ లేదు. సో ఇంకా అక్కడ కూర్చొని ఉంటారు సోఫా మీద. సో టాబ్లెట్స్ అది ఇచ్చేస్తారనమాట వచ్చి, మీకు నిజంగా మీకు అవి టాబ్లెట్స్ లేకపోతే నాకు ఇలా ఉంటుందని అనుకోలేదు నేను, అంటే మీరు నైట్ పూట వేసుకునే టాబ్లెట్లు అనుకోలేదు అది ఇది అని చెప్పి వచ్చి సడన్గా టాబ్లెట్లు ఇస్తారు. సో మీరు ఇలా ఇంత కోపపడతారు అనుకోలేదు, మీకు ఇంత కోపం వస్తుంది నేను అస్సలు అనుకోలేదు, మీ నుంచి నేను కోపం ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇది అని చెప్పి. కోపం ఎందుకు రాకుండా ఉంటుంది, అన్నిటికీ సీరియస్ అవ్వకుండా ఉంటారా, టాబ్లెట్ తీసేస్తే కోపం రాకుండా ఉంటుందా. ఈమె కూడా చేసే పనులు అలాంటి పనులే చేస్తూ ఉంటారు, తొత్తర పనులన్నీ చేస్తూ ఉంటారు ఇలా. సో యాక్చువల్గా ఈమె గొడవ కావాలి, వాళ్ళు రెచ్చిపోవాలి. ఇమాన్యుల్ రాత్రి అదే అంటాడు, మీకు గొడవ కావాలి, ఈమె మీద అరవాలి, సో పెద్దగా గొడవలు జరగాలి, ఆమెకు అదే కావాలి. సో దానికోసం వాళ్ళు అట్లా ట్రై చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ భరణి బయట సోఫా దగ్గర కూర్చోంటారు భరణి గారు, సంజన గారు, మన సుమన్ అన్న కూర్చోంటే భరణి గారు అని అంటారు, మీరు ఇంతక టాబ్లెట్స్ కోసము సో కోప్పడ్డారు కదా, సో కోప్పడతారు అని అన్నారు కదా, సో నేను మీ మీద అసలు కోప్పడ్డానా, కనీసం చిన్న ఎక్స్ప్రెషన్ అయినా మీ వైపు నేను చూసి నేను ఇచ్చానా అది ఇది అని మాట్లాడుతుంటే యాక్చువల్గా సంజన గారు ఇమాన్యుల్ అది ఇమాన్యుల్ చెప్పారు, నేను మాట్లాడినప్పుడు తను వచ్చిందని చెప్పి అన్నారు కదా, పాప అమ్మాయి పొద్దున్న ఏడ్చింది, సో ఏడుస్తానే ఉంది అమ్మాయి, నిన్న ఏడ్చింది మళ్ళీ ఈ రోజు కూడా ఏడ్చింది, సో కనీసం మీరు అమ్మాయి కనీసం రోజుకు 6 సార్లైనా గొడవ పడాల్సిందేనా, పాప అమ్మాయి ఏడుస్తానే ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అంటే లైక్ నేను మీకు బాండ్స్ భరణి అని మీ క్లాస్ బిగుతుంటే ఫైనల్గా నేను బాండ్స్ సంజన అయిపోయాను, బికాస్ ఆఫ్ అందరికీ నేను సాక్రిఫైజులు చేసుకుంటా, సో నేను ఎవరిని ఏం అనలేక అందరు నా కోసం సాక్రిఫైజులు చేసి ఫైనల్గా నేను బాండ్స్ సంజన అయిపోయానని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటారు. భరణి గారు నిన్న కూడా అంతే, ఎవరు వచ్చి సో మీరు భలే ఉన్నారు సార్, హ్యాండ్సమ్గా ఉన్నారంటే అవునా థ్యాంక్స్ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను, సో మీ గడ్డం కూడా సార్ మీ బియర్డ్ కూడా చాలా బాగుంది, నాకు అసలు బియర్డ్ అది ఇది రావట్లేదు సార్ అన్నాను. తను చూడండి అది కలర్లే అంటది, నాకు ఎట్లా ఉంటుందో చెప్పు, నాకు భలే కోపం వస్తుంది నాకు,
నాకు ఎంత కోపం వచ్చింది. సో మళ్ళీ రియాక్ట్ అయితే మళ్ళీ వేరేలా ఉంటుంది. సో ఎందుకని చెప్పి రియాక్ట్ అవ్వట్లేదని. సో నిన్న ప్రేరణ గారు వచ్చినప్పుడు నిన్న రైట్ సేమ్ అంతే మన మొన్న ఎపిసోడ్లో ప్రేరణ గారు వచ్చినప్పుడు ఏమంటే అమ్మాయి సో ఆయన ఓల్డెస్ట్ అని ఐఎమ్ ద ఓల్డెస్ట్ అంటే ఆ విషయం మీరు చెప్పలేదు మాకు తెలుస్తుంది అని ఆ అమ్మాయి అంటది. సో భరణి గారు కొంచెం గిడ్డం బాగుందని ఎవరంటే సో అది కలర్లే అని చెప్పి ఈ అమ్మాయి అంటది. ఎందుకు ఆయన్ని మరి అంత ముసలోడి కింద చేస్తారు, ఆయన గురించి ఎందుకు వీళ్ళకి ఆయన చెప్పి ఆయన కోపం అంటే ఏంటంటే ఆట పట్టిస్తున్నారు వాళ్ళు రెగ్యులర్గానే వాళ్ళు చేస్తున్నారు. ఈయన సడన్గా పెద్ద మనిషి చెప్పాడు, పెద్దరికం వచ్చేసింది ఆయనలోకి, మనం ఏం చేయలేము దానికి. ఇక ఆయన చెప్పే కదా ఆయన క్యారెక్టర్ షిఫ్ట్ అయినట్టుగా మిగిలిన వాళ్ళకి అంత ఈజీగా షిఫ్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అదనమాట ఎంత చెప్పినా కూడా. సంజన గారు దానికంటే వరస్ట్ ఈ రితు వరస్ట్ అసలు. వచ్చింది ఏదో ఒకటి అనేస్తుంది, మనం ఏమన్నా అంటే మళ్ళీ మనం ఏమన్నా అంటే నాకు స్పేస్ కావాలి నన్ను వదిలేండి, నా గురించి ఎందుకు మాట్లాడతావు, మీరెవరు నా గురించి మాట్లాడడం కంటది, తను మాత్రం అందరి గురించి చెప్పేస్తూ ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ కూడా మళ్ళీ రితు టాపిక్ తీసుకొస్తారు అనమాట. రితు మీద అన్కండిషనల్గా హేట్ పెట్టేసుకున్నారు ఆమె. మామూలు కూడా ఈ శనివారం రోజు మస్తు మజా ఉంటుంది అసలు. శనివారం రోజు శోభా గారు ఎంటర్ అవుతారు, మాట్లాడతారు, అంత పెద్దగా ఎక్కువ మాట్లాడరు, గేమ్ ఆడతారు. సో దివ్యతోటి గేమ్ ఆడతారు. దివ్యతోటి గేమ్ ఆడినప్పుడు కావాలని ఓడిపోతారు అంటే లేదు, అక్కడ దివ్య ఇంటెలిజెంట్ ఆ గేమ్ పెట్టేది. లాస్ట్ ఆల్మోస్ట్ ఈ అమ్మాయి పెట్టేసింది, శోభ ముందే పెట్టేసింది, ఒకటి అటు ఇటు మార్చింది అనమాట కొంచెం కన్ఫ్యూజన్లో. ఇప్పుడు ఇదే కన్ఫ్యూజన్లో మార్చిందా లేక నేను నిజంగానే మార్చిందా అని చూస్తే సో ఈ అమ్మాయి ఏమైనా ఇంటెలిజెంట్ కాదంటే ఈ అమ్మాయి ఇంటెలిజెంటే ఇప్పుడు దివ్యని. సో కావాలని ఓడిపోయిందంటే సో మనం కావాలని ఓడిపోయింది నన్ను గట్టిగా అనలేం కానీ బట్ దివ్య అయితే గెలిచిందని మాత్రం అనగలం. సో చూస్తే కూడా కావాలని ఓడిపోయినట్టు ఎక్కడ కనిపించలేదు నాకు. సో ఉంటారు, వస్తారు, వెళ్ళిపోతారు. దాని తర్వాత వచ్చేసరికి మన ఎవరు అబ్బాయి పేరంటే అక్కడ గుర్తురావట్లా, సోహెల్. చికెన్ మటన్. సో సోహెల్ బాబు వస్తారు, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాడు, అసలు మామూలు ఎనర్జెటిక్ కాదు. బిగ్ బాస్ సీజన్ 4లో సో ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ప్యూర్ హార్ట్తో కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు, కోపం కానీ ఆ నవ్వు కానీ ఏడుపు కానీ అన్ని రకాల ఎమోషన్లు ఆన్ ద స్పాట్ చూపించిన పర్సన్ ఎవరైతే ఉన్నారంటే బిగ్ బాస్ సీజన్ 4లో ఆ అబ్బాయి సోహెల్. సెకండ్ పొజిషన్లో ఉండాల్సిన పిల్లోడు, మేబీ ఆ సూట్ కేసు లాంటిది తీసుకుని బయటకు వచ్చారు కానీ అదర్వైజ్ సెకండ్ పొజిషన్లో ఉండే పిల్లోడు అతను. అలాంటి ఓటింగ్తో ఉన్నాడు, అసలు మామూలుగా లేదు. అసలు హర్యానాది ఆ అబ్బాయి ఫుల్ ఆన్ ఎనర్జీ, టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేది. సో అతను లోపలికి వచ్చినప్పుడు ఇంకా ఫుల్ ఫన్, అసలు మామూలుగా అదేంటి చికెన్ కావాలి, పాలు కావాలి, కాఫీ పొడి కావాలి, ఇప్పించు అని చెప్తారు. సంజన గారు లేకుంటే మీరు ఓడిపోవాలి, మాతోటి మేము గెలుస్తాము, ఇది డీలు అదని చెప్పి సంజన గారు ఈమె గురించి ఏం చెప్పుకుంటా ఉన్నారనమాట. ఫస్ట్ తెప్పిస్తారు, తర్వాత ఫోటోలు గిటోలు వస్తాయి, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు, కొంచెం ఆట పట్టిస్తారు బిగ్ బాస్. దాని తర్వాత కాఫీ పొడి ఎవరు వస్తారు, వీళ్ళు రితు వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాఫీ పొడి దాపెట్టేస్తారు. ఇప్పుడు ఆ కాఫీ పొడి ఆమె దాపెట్టేస్తుంది. రితు తీసుకెళ్ళి తనుజ చేతికిస్తే సో దాని తర్వాత తనుజ మళ్ళీ బయటకు వచ్చి రితు చేతికిస్తే రితు తీసుకెళ్లి బెడ్రూమ్లో దిండి కింద పెట్టుద్ది. సో కాఫీ పొడి రాలేదు కానీ పాల ప్యాకెట్లు చికెన్ పంపించినప్పుడు దాని తర్వాత బిగ్ బాస్ అడుగుతాడు కాఫీ తాగాలని ఉందా, కాఫీ పౌడర్ కావాలా సోహెల్ అంటే ఎస్ బిగ్ బాస్ అంటే రాలేదు అనుకుంటాడు. ఈ రెండే పంపించాడు, అప్పా ఇంద్రా బిగ్ బాస్ అమ్మ అనుకుంటుంటావు అంటే మళ్ళీ బిగ్ బాస్ అడుగుతేసరికి ఎస్ బిగ్ బాస్ అని అంటుంటాడు అనమాట. అట్లయితే క్యాప్టెన్ రూమ్లో పిల్లో కింద ఉంది, వెళ్ళి తెచ్చుకో ఎంజాయ్ చేసుకో అంటారు. ఇంకా వీళ్ళిద్దరు పోతారు. సోహెల్ యాక్చువల్గా అమ్మాయికి అప్పుడు సోహెల్ చాలా గట్టిగా పుష్ చేస్తారు ఆ డోర్ని, అమ్మాయి డోర్ పట్టుకుంటుంది, అమ్మాయి చేతికి లైట్ తగ్గుతుంది, సోహెల్ అని అరుస్తుంది. సో గెస్ట్ కదా కొంచెం కంట్రోల్గానే ఉంటుంది, మళ్ళీ తెచ్చుకుంటారు అనమాట. అది కొంచెం అవసరమా దాపెట్టడం అంటే అది ఫన్ మోడ్లో చేశారు. అంటే ఫన్ మోడ్లో ఏం చేసింది లేదు, దొబ్బిదానికి తర్వాత చేసుకున్నారు వాళ్ళు, ఫన్ మోడ్లో చేసింది ఏం కాదు. వాళ్ళు మంచిగా దాగేద్దామని చెప్పి పెట్టుకున్నారు అనమాట. బట్ బిగ్ బాస్ అందరి కోసం పెట్టారు, గెస్ట్ అడిగినప్పుడు పంపించింది కదా, కొంచెం బిగ్ బాస్ కూడా మళ్ళీ బాగుండదు కాబట్టి బిగ్ బాస్ మళ్ళీ చెప్పేశారు ఓపెన్గా. అప్పుడప్పుడు సంజన గారు మాటలు నిజమే కదా అనిపిస్తుంది, ఎందుకంటే అది కొన్ని వరస్ట్గా అనిపిస్తాయి. ఎందుకు బిగ్ బాస్ వీళ్ళకు అందరి కోసం ఇచ్చింది కదా, దట్టు ఒకటే డబ్బా పంపించారు, 2 డబ్బాలు పంపించి ఒక డబ్బా ఎత్తేసిన ఒక రకంగానే, ఒక డబ్బానే కదా పంపించింది, ఒక డబ్బా పంపించినప్పుడు ఒక డబ్బా పెట్టచ్చు కదా అక్కడ. సో అలాగా అందరి గురించి మాట్లాడుతుంటాడు. సో లేడీ టైగర్ తనూజ అని చెప్పి గట్టిగా మాట్లాడతారు అనమాట తనూజ గురించి. సో మిగిలిన వాళ్ళ గురించి అంత పెద్దగా ఏం మాట్లాడు కానీ తనూజ గురించి మాత్రం లేడీ టైగర్ అని గట్టిగానే పొగుడుతారు, మాట్లాడతారు, టాస్క్ ఆడతారు. సో ఆ టాస్క్ ఆడినప్పుడు క్లియర్గా తెలుస్తుంది చాలా లేజీగా, చాలా నార్మల్గా, చాలా కూల్గా, చాలా తమాషాగా సో గేమ్ ఆడాడు అబ్బాయి. అక్కడ క్లియర్గా ఫస్ట్ 2 వాళ్ళకి మాత్రమే విన్నర్ పొజిషన్ అన్నప్పుడు వాళ్ళిద్దరూ మంచిగానే గేమ్ ఆడారు. సంజన గారు అంతా కలిసి ముగ్గురు గేమ్ ఆడినప్పుడు సంజన గారు లాస్ట్లో ఆ శాక్ దాని మీద నడవటము, ఆమె
ఆమె వెయిట్కి ఆమె హ్యాండిల్ చేస్తూ లాస్ట్లోనే వెళ్ళారు. బట్ నెంబర్స్ మాత్రం 1-200 సంజన గారే ఫస్ట్ పెట్టి సంజన గారే కెప్టెన్సీ కంటెండర్ ఫస్ట్ అయ్యారనమాట. రితు గారి మీద కెప్టెన్సీ కంటెండర్ గెలవడం అంటే సంజన గారికి మామూలు ఎలివేషన్ కాదు అసలు. సంజన గారికి రితు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నప్పుడు సంజన గారిది అప్పర్ హ్యాండ్ అయితే ఎలా ఉంటుంది అసలు, సొమ్మని లేస్తారు కదా అసలు, అలా జరిగిందనమాట అక్కడ. సో సంజన గారు గెలుస్తారు. సంజన గారు గెలిచిన తర్వాత ఇక్కడ తర్వాత రితు గెలుస్తుంది. సో రితు గెలిచిన తర్వాత మనోడు కొంచెం సేపు ఉంటాడు. కొంచెం సేపు అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేసిన తర్వాత 6 కెప్టెన్సీ కంటెండర్లు అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత అయిపోతే మన సోహెల్ బాబు గట్టిగా కాసేపు కాఫీ తాగేసి కొంచెం ముచ్చట్లు వేసుకొని గట్టిగా జంపు కొడతాడు అనమాట. సో ఇది ఓవరాల్గా ఎపిసోడ్ రివ్యూ. చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇంకంతకన్నా చెప్పడానికి ఏం లేదు అంటే. సో ఇదన్నమాట సంగతి. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. సో డెమోన్ పవన్ కెప్టెన్స్ అయ్యాడు మళ్ళీ, అదనమాట ఎలివేషన్. సో ఈ రోజుకి రేపు ఓటింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం రేపు పొద్దున. అంటే జై హింద్.